ఉదయం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ జన్మదిన వేడుకలు, జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు. ఘనంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మార్కాపురం సబ్ కలెక్టర్ గా సహదీత్ వెంకట త్రివినాగ్ బాధితుల స్వీకరణ. ముందుగా మార్కాపురం ఎలవేల్పు శ్రీ లక్ష్మీ జనకేశ్వర స్వామివారిని దర్శించుకున్న త్రివినాగ్. మార్కాపురం మండలంలో చిరుతపులి కలకలం. అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లుగా నిర్ధారించిన అటవీ శాఖ అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచన. తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ జిల్లాకు ఆహారం, పడవలు, సహాయ సిబ్బందిని పంపుతున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా తెలియజేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లాలోని కొత్తపట్నం మండలం నుంచి 35 బోట్లను 25,000 మంది ఆహారాన్ని, బ్రెడ్, అగ్గిపెట్టెలు, మంచినీరు వంటి సహాయ సామాగ్రిని వరద ప్రభావిత ఎన్టీఆర్ జిల్లాలో పంపడం జరిగిందన్నారు. సాయంత్రం మరొక 50,000 మందికి ఆహారం, ఇతర సామాగ్రిని పంపుతామన్నారు. ప్రస్తుతం జిల్లాలో వానలు తగ్గుముఖం పట్టాయన్నారు. మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కొన్ని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, వాటిని పర్యవేక్షించడానికి రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పంటలకు జరిగిన నష్టం అంచనాలను వ్యవసాయ అధికారులు తయారు చేస్తారని చెప్పారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలు అందించాలనుకున్న వారు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు. As of now, there is no rainfall. మనకి ఇప్పుడు కొద్దిగా మార్కాపూర్ డివిజన్లో, అదేవిధంగా ఇక్కడ ఒంగోలు డివిజన్లో కూడా కొన్ని వాగు స్ట్రీమ్స్ ఉన్నాయి. దాంట్లో ఓవర్ఫ్లో అవుతున్న దానికి మాత్రము సపరేట్గా మనము రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి టీమ్స్ని వేస్తున్నాము. రౌండ్ ద క్లాక్ దే ఆర్ మానిటరింగ్. అక్కడ ఎవరు కూడా ప్రజలు, చిన్నపిల్లలు వెళ్లకుండా రౌండ్ ద క్లాక్ చూస్తున్నారు. సో అందరూ ప్రజలకు కూడా నేను టీమ్స్లో ఉన్న చోటుకు ఎక్కడ వాటర్ ఓవర్ఫ్లో అవుతుందో దయచేసి మీరు వెళ్ళకండి. అదేవిధంగా ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో అయితే ఏమైతే ఇష్యూ లేదు. మనము ఇప్పుడు ఎన్టీఆర్ డిస్టిక్ ఇక్కడ నుంచి ఒక 35 బోట్స్ కొత్తపట్నం నుంచి, సింగరాయకొండ నుంచి మనము పంపడం జరిగింది. అదేవిధంగా అక్కడ మన పీపుల్కి, ఎన్టీఆర్లో పీపుల్కి కావాల్సిన ఫుడ్ కూడా మనం ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నాము. ఇప్పుడు లంచ్కి ఒక 25,000 ప్యాక్స్ పంపిస్తున్నాము. అదేవిధంగా డిన్నర్ కూడా వారికి కావాల్సిన ఫుడ్ ఒక 50,000 ప్యాకెట్స్ రెడీ చేసి పంపిస్తాము. అదేవిధంగా అక్కడ ఉన్న పీపుల్కి కావాల్సిన మిల్క్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, బ్రెడ్, మ్యాచ్ బాక్సెస్, అవి అన్నీ కూడా మనము పంపడం జరిగింది. సో ఇంకా కూడా అక్కడ ఏమేమి కావాలో మనం కంటిన్యూస్గానే పంపిస్తున్నాము. సో ఈ సందర్భంగా నేను మన డిస్ట్రిక్ట్లో ఉన్న ఎన్జిఓస్, ఇంకా ఎవరెవరు వాలంటీర్స్ ఉన్నారో, అంటే కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారో మీరు కూడా వచ్చి మీకు అక్కడ ఫుడ్ పంపడానికి, అదేవిధంగా ఎటువంటి బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్, మిల్క్ ప్యాకెట్స్, ఇవి అన్నీ కూడా మీరు పంపాలని అనుకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని మీరు కాంటాక్ట్ చేయవచ్చు. వీ విల్ కోఆర్డినేట్. ప్రతి గ్రామాన్ని కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు మార్కాపురం
మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ పుట్టినరోజు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేసిన అభిమానులకు ఫ్రూట్స్ అందించి ఇలానే ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన యువకులను అభినందించి సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు జనసేన ఇన్ఛార్జ్ కాశీనాథ్ పుట్టినరోజు పురస్కరించుకుని అభిమానుల మధ్య కేక్ కటింగ్ చేసి కాశీనాథ్ కు మరియు పార్టీ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కాశీనాథ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి సమర్థనీయమైన పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. పేద ప్రజలకు సేవ చేసే నాయకులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, ప్రజల మనసులో చిరస్థాయిగా ఉండిపోతారన్నారు. అదేవిధంగా జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని రక్తదానానికి ఇవ్వడం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణారావు, టీడీపీ నేత జవాజీ రామాంజనేయులు, మార్కాపురం నియోజకవర్గ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం. ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలో జనసేన కార్యకర్తలు అలాగే ఎన్డీఏ మిత్రులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబద్ధతతో తనకిచ్చినటువంటి ఒక పెద్ద శాఖని ఎంత సమర్థంగా నిర్వర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకుంటా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక రాజకీయ పరిణితి అనేది అతి కొద్ది కాలంలోనే ఆయన సాధించి దాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయే విధంగా ఆయన ముందుకు పోతా ఉన్నారు. ఆయన మనస్ఫూర్తిగా 100 ఏళ్ళు జీవించి ఎన్నో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్నో మంచి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. అలాగే మా మిత్రుడు కాశీనాథ్ జన్మదినం కూడా ఈ రోజే కావటం, వీళ్ళిద్దరు బర్త్డే ఒకటే రోజు కావటం కూడా మంచి శుభ పరిణామం. అలాగే మా మిత్రుడు కూడా 100 సంవత్సరాలు 100 ఏళ్ళు మంచి ఆయురారోగ్యాలతో జీవించి అందరికీ ఈ మార్కాపురం పట్టణంలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవ చేసే విషయంలో చాలా సుదినం. డిప్యూటీ సీఎం మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా అట్లాగే కాకతాళీయంగా ఈరోజు నా బర్త్డే కూడా కావటం విశేషం. మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి వచ్చేసినటువంటి మార్కాపురం శాసనసభ్యులు నా మిత్రులు కందుల నారాయణ రెడ్డి గారి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి బాండింగ్లో ఎట్లయితే ఈ యొక్క కూటమి నడుస్తుందో మేము కూడా ఆ విధంగా నడుస్తూ ఆ రహస్యాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మార్కాపురం డివిజన్లోని ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని డివిజన్ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని సబ్ కలెక్టర్ వెంకట త్రివీనాగ్ కోరారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ గా సహదిత్ వెంకట త్రివీనాగ్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా సబ్ కలెక్టర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన సబ్ కలెక్టర్ కు ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ప్రసాదానందం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గా సహదిత్ వెంకట త్రివీనాగ్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ సిబ్బందితో పాటు తహసీల్దార్ చిరంజీవి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, పలువురు రెవెన్యూ అధికారులు నూతన సబ్ కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికారు. త్రివీనాగ్ విజయనగరం జిల్లాలో ట్రైనీ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు మార్కాపురం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన రాహుల్ మీనా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివీనాగ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, డివిజన్ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గడియార స్తంభ సెంటర్లో దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ హాజరై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు గిద్దలూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మరియు జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న రాక్షస పాలనను అంతమొందించడంలో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడుకి అండగా నిలబడి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారని, రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ కి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, జడ్పీటీసీ బుడత మధుసూదన్, మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సయ్యద్ శానేసావలి, బీజేపీ నాయకులు జేవి నారాయణ, పిడతల రమేష్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో జనసేనాని జన్మదిన వేడుకలు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు హల్చల్ జహీర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ కేక్ ఏర్పాటు చేయగా మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తనయుడు కందుల విఘ్నేష్ రెడ్డి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల విఘ్నేష్ మాట్లాడుతూ జనసేనతో పొత్తు కాలకాలం ఉండాలని, పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. పెద్ద ఎత్తున అభిమానులు, కూటమి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చాలా భారీ ఎత్తున జనం వచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, అలాగే జనసేన పార్టీ తరఫున కాకుండా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఈరోజు పొదిలి పట్టణంలో అంగరంగ వైభవంగా చేశారు. ముఖ్యంగా నన్ను దీనికి ఆహ్వానించిన జనసేన పార్టీ నాయకులకి, అలాగే కార్యకర్తలకి, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాతో పాటు ఈరోజు మన సాధికన్న, అలాగే మన ఆవిధంగా వచ్చారు ప్రోగ్రాం చేయడానికి. కేక్ కటింగ్తో పాటు అన్నదానం కూడా చేశాం పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి బర్త్డే మరెన్నో జరుపుకోవాలి. మీ యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ ఉండాలి. మీ ఆధ్వర్యంలో, ఈ యొక్క పొత్తు ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఎల్లప్పుడూ బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం అక్కచెరువు తాండా సమీపంలో చక్రాల కాలువ అటవీ ప్రాంతంలో చిరుతపులి కలకలం రేపింది. పశువులు, కాపరులు గేదెలను అటవీ ప్రాంతంలో తోలారు. సాయంత్రానికి అన్ని గేదెలు తిరిగి వచ్చి ఒక గేదె ఇంటికి రాకపోవడంతో ఉదయాన్నే అడవిలోకి వెళ్లి గాలించగా చిరుతపులి దాడి చేసి చంపి తిన్నట్లుగా గ్రామస్తులు గుర్తించి అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లిన అటవీశాఖ అధికారులు పరిశీలించి చిరుతపులి దాడి చేసినట్లుగా గుర్తించారు. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి చిరునామాగా నిలిచిన గొప్ప వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. ప్రకాశం జిల్లా దొనకొండలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించుతున్నామన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సంచార వైద్యశాల వాహనాలు, రైతుల రుణమాఫీ, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలతో జలప్రదాతగా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాజశేఖర రెడ్డి సేవలు మరువలేనివని, జననాయకుడిగా జనం గుండెల్లో ఎప్పటికీ అమరుడిగా రైతులు రాజన్నగా నిలిచిపోతారని కీర్తించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు యువత ఎంతో సంతోషం ఆనంద కేరింతల మధ్య జరుపుకున్నారు. అవులమంద గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకులు గొట్టెపాటి నాగేశ్వరరావు సారథ్యంలో భారీ కేక్ కట్ చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు గొట్టిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాభివృద్ధికి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నారన్నారు. అవసరతతో ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేయాలన్నది ఆయన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో గొట్టెపాటి రామయ్య, కోటి వీరయ్య, పెద్దరాజు, ఎన్డీఏ కూటమి నాయకులు, పవన్ అభిమానులు పాల్గొన్నారు. బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందని, అభివృద్ధికి చిరునామాగా నిలిచిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొమరోలు జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నదాత కామూరి రమణారెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలులో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన కాలం నాటి సంక్షేమ పాలనను వైసీపీ నాయకులు స్మరించుకున్నారు. కొమరోలు జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు నివాసంలో వెంకటనాయుడు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంగయ్య చౌదరి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు పాల్గొనగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సుబాని, మౌలాలి, తిరుపతి రాజు పాల్గొనగా మరొక వైపు కామూరి రమణారెడ్డి, రాజన్న భోజనాల వద్ద అన్నదాత కామూరి రమణారెడ్డి, ఎంపీపీ కామూరి అమూల్య, కామూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు, ఎంపీపీ కామూరి అమూల్యాలు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని సంక్షేమం వైపు పరుగులు పెట్టించారని, ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం, 108 వాహనాలు, 104 సంచార వైద్యశాల వాహనాలు, మహిళలకు పావలా వడ్డీ, రైతులకు రుణమాఫీ లాంటివి, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి సంక్షేమ కార్యక్రమాలు పాటు జలప్రదాతగా కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరని, ఆయన ప్రతి మనసులో కొలువై ఉన్నారన్నారు. ఈ 2 కార్యక్రమాలలో వైసీపీ ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రజలు ఎంతో దిగ్భ్రాంతి చెందారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరు మన మధ్య లేరే అనుకోవట్లేదు. ఆయన చేసిన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన సేవలు ఎంతో విలువైనవి. పిల్లలకి విద్యా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, 2 రూపాయల బియ్యం కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ప్రతి పేద కుటుంబానికి ఆయన ఎంతో బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా, ప్రతి కుటుంబంలో వ్యక్తిగా ఆయన సేవలు ప్రతి కుటుంబం అందుకుంది. అదేవిధంగా ఆయన లోటు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఆయన మన మధ్య రావాలి అంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సేవలు కూడా చాలా గొప్పవి. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబాన్ని ఒక మెట్టు ఆర్థికంగా పైకెక్కించారు. అదేవిధంగా మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు చాలా మంచి సేవలు చేశారు. ఆయన స్ఫూర్తిదాయకంగా ప్రజలందరూ మెలిగి ఆయన ఆశయాలు కూడా వెలుగొండ ప్రాజెక్టు కానివ్వండి ప్రతి విషయంలో ముందున్నారు. మనం ఆయన లేని లోటును ప్రతి ఒక్కరం ఈరోజు తెలుసు. వ్యవసాయం దండుగా కారాదు, పండుగ కావాలని ఆశించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలో రైతుల కొరకు ఉచిత విద్యుత్, వ్యవసాయ రుణాలు మాఫీ, విద్యుత్ బకాయిలు మాఫీ, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ తదితర పథకాలు అమలు చేశారని వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని గడియార స్తంభం వద్ద మరియు తూర్పు వీధిలోని జువి చెట్టు వద్ద గల రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం ఎన్నో సేవలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన
దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయనను నేడు గుర్తు చేసుకుంటే నివాళులర్పించడం ఎంతో ఆనందదాయకమని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కొనియాడారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సేవలు అందించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప మహనీయుడని, ప్రజల కష్టాలను తీర్చి సంక్షేమమే రెండు కళ్లుగా పాలించి ప్రజల కోసమే బ్రతికిన నాయకుడని, ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, గోలమారి శ్రీనివాసరెడ్డి, సీనియర్ నాయకురాలు డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, మైనారిటీ నాయకులు షంషీర్, అలీబేగ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారు చూపిన బాటలో ఈ ప్రజలకు ఏ రీతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సహకారం అందించాలి, ప్రజలకు ఏ రీతిగా మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో వారు చూపిన బాటలో ముందుకెళ్తామని చెప్పేసి తెలియపరుస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుంటారని, తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ యువతకు రక్తదానం, అన్నదానం లాంటి కార్యక్రమాలు చేయమని చెప్పడం ఆయన ఉదారతకు నిదర్శనమని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన నాయకులు బెల్లంకొండ సాయిబాబు కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలు జనసేన పార్టీ నాయకులు గజ్జలకొండ నారాయణ, టీడీపీ పార్టీ నాయకుడు సంజీవారెడ్డి, బీజేపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ సాయిబాబు పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. అదేవిధంగా మేమున్నాం సేవా సమితి అధ్యక్షుడు చల్లా అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరం పరిశీలించారు. నంద్యాల బ్లడ్ బ్యాంక్ వారు రక్తాన్ని సేకరించారు. దాదాపు 100 మంది యువత ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయగా వారందరికీ బ్లడ్ బ్యాంక్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం డొక్కా సీతమ్మ పేరిట ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, జనసేన నాయకుడు బెల్లంకొండ సాయిబాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పాలన తేవడానికి, ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికి, ప్రజలకు సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని, ఆ కష్టానికి ఫలితమే నేడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిందని, 10 సంవత్సరాలుగా రాజకీయాలలో పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేశారని, ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆయన అలాంటి వారికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కొమరోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నారాయణ గారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపుని, అలాగే అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా గారు, కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముత్తుముల సంజీవరెడ్డి గారు, ఇతర మన మండలంలో కొమరోలు మండలానికి సంబంధించిన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఒక గొప్ప కార్యక్రమం ఏమిటంటే రక్తదానం. నిజంగా అన్ని దానాల్లో కన్నా ఈ రక్తదానం ఇవ్వడం అనేది చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు, ఆరోగ్యవంతులే కాదు, కొంచెం చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్న బీపీ, షుగర్లు తగ్గించుకొని వాళ్ళు వచ్చి చేయొచ్చు. శరీరం ఉన్న లోపలనే రక్తదానం చేయగలం. శరీరం తర్వాత ఎవరు చేస్తారు? చేయలేం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానంలో పాల్గొనాలి. ముఖ్యంగా యూత్ అనేది ఈ దేశానికి చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా యూత్ రక్తదానం చేయడం అలవాటు చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలి.
మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఫోటోకు నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ సెంటర్లోని దివంగత నేత విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైఎస్ఆర్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని చెప్పారు. భౌతికంగా తమ మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే నేతగా ఉన్నారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిరణ్ గౌడ్, సర్పంచ్ అరుణాబాయ్, పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబల్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాల గురవయ్య, ముస్లిం నేత సయ్యద్ జబీల్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాచర్ల మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీకి పాలాతో అభిషేకం చేశారు. అనంతరం రాచర్ల మండలిలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొనగా వారికి రాచర్ల జనసేన నాయకులు మరియు స్పందన విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పెర్లా సుధీర్ కుమార్ రెడ్డి వారి పాఠశాల విద్యార్థులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాచర్ల స్పందన స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన యువతను అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం అనుమలపల్లె గ్రామంలో వంగవీటి మోహన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన 53 కేజీల కేక్ ను కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నంపల్లి సెంటర్లో రాచర్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుట్టా బాలకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా గారు, తెలుగుదేశం పార్టీ రాచర్ల మండల అధ్యక్షులు యోగానంద్ గారు, ఇతర నాయకులందరూ పాల్గొన్నారు. ఒక పండుగ వాతావరణంలో ఒక ఉత్సాహభరితంగా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు మేము భగత్ సింగ్ అయితే చూడలేదు, చెగువేరానైతే చూడలేదు. భగత్ సింగ్ తెగువ, చెగువేరా స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మాకు గుర్తుకొస్తుంది. ఏదైతే ఈరోజు ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వర్ గారు అందరూ ఉన్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం మాత్రం కూటమిలో లేదు. రాష్ట్రంలో దుష్ట పరిపాలన అంతమొందించే, ప్రజాక్షేమాన్ని కాంక్షించేదానికి కూటమిలో ఉన్నాడు. పట్టణాలు, నగరాలు వనాలుగా మారాలనే ఆకాంక్షతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వనం మనం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి ప్రాంగణంలో ఉపాధి హామీ సిబ్బంది ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పెద్ద మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు కూటమి శ్రేణులు పాల్గొని మొక్కలు నాటుతున్నారు. అయితే పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా కదలి మొక్కలు నాటాలని, వన మహోత్సవం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అనుగుణంగా గానే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయడంతో దీనిలో భాగంగా మండల వ్యాప్తంగా ఉపాధి హామీ సిబ్బంది రికార్డు స్థాయిలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు కలుపుకుని మొక్కలు నాటుతున్నారు. ఈనాటి వనం మనం కార్యక్రమంతో పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం 5 ఏళ్ల కాలంలో వనంగా మారడం తథ్యమంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బందితో పాటు తెలుగుదేశం, జనసేన శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా పొదల్లో వరికూట యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు భారీ కేక్ కట్ చేసి పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తన్యుడు కందుల విఘ్నేష్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తాను పవన్ కళ్యాణ్ వీర అభిమానినని, వారి సినిమా రిలీజ్ రోజే చూసేవాడని చెప్పారు. జగన్ లీగల్ సెల్ నాయకులు వరికోటి నాగరాజు మాట్లాడుతూ పేదల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కొనియాడారు. భారీ కేక్ కట్ చేసి అభిమానులు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని పలు గ్రామాలలోని నీట మునిగిన పత్తి, మిరప, కూరగాయలు వంటి పైర్లను ఏవో దేవిరెడ్డి, శ్రీనివాసులు మరియు హెచ్ఓ రమేష్ పరిశీలించడం జరిగింది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి రైతులు తమ పొలాల యందు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి వివరించడం జరిగింది. ప్రధానంగా మిరప పంటలో నీరు ఆగినట్లయితే వర్షం ఆగిన వెంటనే పొలంలో ఉన్న నీటిని బయటికి పంపించాలని, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదల చుట్టూ మట్టిని ఎదవేయాలని తెలియజేశారు. మిరప మొక్కలు ఉరకలెత్తి తలలు వాల్చినట్లయితే 10 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి వారంలో 2 సార్లు పిచికారీ చేయాలని వివరించారు. మిరపలో బ్యాక్టీరియా, ఆకుమచ్చ, కానోఫేరా వంటి తెగుళ్లు వాసించే అవకాశం ఉందని, వాటి నివారణకు 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్, 10 లీటర్ల నీటికి 1 గ్రాము స్ట్రెప్టోమైసిన్ పిచికారీ చేయాలని వివరించారు. ఈ క్షేత్ర పర్యటనలో తిపాయపాలెం, చింతకుంట, భూపతిపల్లి రైతు సేవా కేంద్ర ఉద్యోగులు శివశంకర్ నాయక్, వెంకటేష్ పుల్లారెడ్డి, రమణి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎన్డీఏ కూటమి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ముందుగా దొనకొండలోని కేజీబీబీ విద్యాలయం నందు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి విద్యాలయంలో ఆవరణంలో పలు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టి తనదైన ముద్ర వేయించుకున్న ప్రజల నాడి తెలిపిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఆమె అభివర్ణించారు. ఈ సమస్యలను తెలుసుకునేందుకు ప్రజలు నేరుగా పాలకునికి చేరేందుకు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ దే అంటూ కీర్తించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గాన్ని మార్చేందుకు నిరంతరం నేను కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో లలితా సాగర్, నారశెట్టి పిచ్చయ్య, నాగలపాటి శివ, కోటేశ్వరరావు, మోదీ వెంకటేశ్వర్లు, కుందుర్తి లక్ష్మణ్, తోహిద్, కొమ్మతోటి సుబ్బయ్య పాల్గొన్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దర్శి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాము. అన్నదానం, అట్లాగే స్కూల్, కాలేజ్ పిల్లలకి బుక్స్ పంపిణీ, మనం భాగంలో కార్యక్రమం భాగంగా వందలాది మొక్కలను నాటుతూ, అట్లాగే మేము కూడా ఒక నిరుద్యోగ యువత కోసం ఒక సంస్థతో జతకట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇవాళ ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాము. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి అత్యున్నత వ్యక్తి. ప్రజాసేవ కోసం, ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అట్లాగే నిన్న సెప్టెంబర్ 1తో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా సీఎంగా బాధ్యతలు తీసుకున్నట్టుతో 30 సంవత్సరాలు పూర్తయింది. వీరిద్దరి స్ఫూర్తితోనే నేను కూడా రాజకీయాల్లోకి వచ్చాను. ఓడినా గెలిచిన దర్శిలోనే, దర్శి ప్రజలతో ఉంటూ దర్శి అభివృద్ధి కోసం కృషి చేస్తాను. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మిడి కాశీనాథ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని స్థానిక బస్టాండ్ సెంటర్ లో జన సైనికులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు ముఖ్య అతిథిగా మార్కాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మిడి కాశీనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాశీనాథ్ కు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పూలమాలలతో, బాణాసంచాలు కాలుస్తూ డీజేలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జన సైనికులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో జన స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో మండల స్థాయి అధికారులు, మండల టీడీపీ నాయకులు, జన సైనికులు కలిసి పర్యావరణాన్ని పెంపొందించడానికి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జనసేన టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ 15 ఆగస్టు వేడుకల నిర్వహణ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు కేటాయించి 15 ఆగస్టు వేడుకలు నిర్వహించారని, ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టవలసిన పనులపై చర్చించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,000కు పైగా గ్రామ సభలు నిర్వహించారని, దేశ చరిత్రలో ఇదే తొలిసారని, రాష్ట్రంలో ప్రజాపాలన అందించడం ఎన్డీఏ కూటమికి మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జయవర్ధన్ రెడ్డి, ఎంపీడీఓ నరసింహులు, టీడీపీ నాయకులు ఈర్ల వెంకయ్య, కాలంగ శ్రీనివాసులు, జనసేన నాయకులు మాజీ సర్పంచ్ కందుల విజయ కళావతి, చేతుల శ్రీనివాసులు, ఇతర టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను కురిచేడులో వైసీపీ నాయకులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని స్థానిక బస్టాండ్ సెంటర్లో తెలుగు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి వేడుకలను కురిచేడు బస్టాండ్ సెంటర్ మరియు ఎస్సీ కాలనీలో వైసీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కురిచేడు టు వినుకొండ మెయిన్ రోడ్ లో గల నిలువెత్తు వైఎస్ఆర్ బొమ్మతో పాటు ఎస్సీ కాలనీలో గల వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కురిచేడు జెడ్పీటీసీ ఎన్ వెంకటనాగరెడ్డి, కురిచేడు మేజర్ పంచాయతీ సర్పంచ్ కేసనపల్ల కిట్టయ్య, ఎంపీటీసీలు, రైతు విభాగ నాయకులు, సర్పంచ్లు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభ సెంటర్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్, జనసేన పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకులు మీర్జా ఆబిద్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం గాంధీ పార్క్ వద్ద భవన నిర్మాణ కార్మికులకు శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంత ప్రజల యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం బీజేపీ ఇన్ఛార్జ్ పివి కృష్ణారావు, ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి వీరయ్య, జనసేన పార్టీ నాయకులు పేరూరి రమేష్, షేక్ కాసిం వలి, భువనగిరి ఏడుకొండలు, ఇతర జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.